శ్రీకాకుళం జిల్లా పలాస రైతుల కళ్లలో ఆనందం. పలాస మండలం టెక్కలిపట్నం వద్ద వంశధార కాలువ ద్వారా సాగునీరు. టెక్కలిపట్నం వద్ద గంగమ్మకు జలహారతి ఇచ్చిన తెదేపా నాయకులు, రైతులు. నీటిలో పాలు, పసుపు, కుంకుమ కలిపిన నేతలు. 5 ఏళ్ల తర్వాత వంశధార కాలువలో నీరు చూసి రైతులు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా నీరు ఇవ్వలేకపోయినా మాజీ మంత్రి అప్పలరాజు 5 ఏళ్లలో వంశధార కాలువలో తుప్పలు, చెట్లు మొలిపించిన వైకాపా నేతలు. అసలు వంశధార కాలువ ఉందని కూడా మర్చిపోయిన వైకాపా నేతలు. రైతుల ఆవేదన కనీసం పట్టించుకుని నేతలు. ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే నీరు తెప్పించిన గౌతు శిరీష. ప్రతి చేనుకు నీరు అందిస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన శిరీష. ఇచ్చిన మాట ప్రకారం సాగునీరు తెప్పించిన శిరీష. 2014 నుంచి 19 సమయంలో గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీరు వచ్చేదని చెప్తున్న రైతులు. వైకాపా పాలనలో పంటలు నాశనమయ్యేవని, రైతులు చాలా నష్టపోయారని వెల్లడించారు. అప్పటి మంత్రి అప్పలరాజు దృష్టిలో పెట్టినా నీరు తీసుకురాలేకపోయారని ఆవేదన చెందారు. ప్రతిపక్షపై ఎప్పుడు దుమ్మెత్తిపోయడం తప్ప నీరు రైతులకు అందించేది లేదు అన్నారు. గౌతు శిరీష ఎమ్మెల్యే అయిన వెంటనే సాగునీరు రావటంపై హర్షం వ్యక్తం చేశారు పలాస నియోజకవర్గ రైతులు. రైతు అంతా ఎమ్మెల్యే గౌతు శిరీషకి రుణపడి ఉంటామంటున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిస్టర్ అప్పలరాజు, నీ జీవితంలో అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. కానీ ఈ ప్రాంత రైతులకు మాత్రం వంశధార నీరుని నీ 5 ఏళ్ళు చూపించలేకపోయావు. చూడు, ఇప్పుడు అప్పలరాజు దీన్ని నీరు అంటారు, దీన్ని రైతు పక్షపాతి అంటారు, దీన్నే నాయకుడు అంటారు, దీన్ని ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులు గెలిపించుకున్న ఎమ్మెల్యే అంటారు. నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యావు కాబట్టి, నీకు రైతు సమస్యలపై అవగాహన లేదు కాబట్టి ఎప్పుడు చేప మొక్క కొబ్బరి మంట తప్ప
ఏ రోజు రైతుల గురించి నువ్వు ఆదుకున్నది లేదు, ఆలోచించింది అస్సలు లేదు. ఇది రైతులంటే, ఇది రైతు బిడ్డ అంటే. శిరీషమ్మ రైతు బిడ్డ, రైతు పక్షపాతి అని నిరూపించిన రోజు ఈ రోజు. ఈ ప్రాంతంలోకి, ఈ చివరి ప్రాంతానికి ఈ రోజుకి అంటే ఈ సమయంలో నీరు అందించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎమ్మెల్యే అవడం అంటే నీవు బొగ్గ కారులో ఎక్కి నీ ప్రోటోకాల్ కారు పెట్టుకొని ఇదుల్లో ఉయ్యి ఉయ్యి అని తిరగడం కాదు. ఇది నీరు తెచ్చే పద్ధతి అంటే. ఏ రోజైనా అధికారులతో కానీ తోటి ఎమ్మెల్యేలతో కానీ సమన్వయం చేసి రైతులకు నీరు ఇవ్వాలని ఏ రోజైనా అడిగావా? నువ్వు కనీసం ఒక సమీక్ష చేసావా? ఇవేవీ లేవు. కానీ నీరు అనే అడిగే ఒక రైతుకి మాత్రం సర్వనాశనం చేశావు. మీకు గుర్తుందో లేదో, వజ్రపు కొత్తూరు మండలం సర్వసభ్య సమావేశంలో పిఎస్ఏఎస్ అధ్యక్షుడిగా ఉన్న నేను ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా రైతుల తరపున నిలబడి రైతులకు నీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాను. ఇప్పటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. రైతులకు నీరు అని అడిగినందుకు నా పదవి తీసావు, ఆ రోజే బీజం వేశావు. ఇది నీ నీచమైన గుణం. ఈరోజు చూడు, ఒకసారి వచ్చి చూడు, సరదాగా ఒకసారి వచ్చి చూడు అప్పలరాజు, ఇదంతా ఎలా నీరు వెళ్తుందో ఒకసారి బట్టి మీదకి వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది. రైతులకి అన్నం పెట్టే రైతులను నాశనం చేయాలని చూసావు. 5 ఏళ్లలో ఏ రోజు కూడా చొక్క నీరు ఇవ్వలేదు. అంటే నీకు ఒక్కటే, నీకెంతసేపు రైతాంగం నీరు వస్తే బాగుపడిపోతే, ఆర్థికంగా బలపడిపోతే ఎక్కడ మన మాటల మీద ఉండరు అని నీ భయం. నీ భయంకే నీవు ఈరోజు 5 సంవత్సరాలు కూడా నీరు ఇవ్వలేకపోయి సిగ్గుపడి, నిజంగా నీవు మనిషివే అయితే ఈ రోజు నుంచి రాజకీయాలు మానేమని నేను నీకు సలహా ఇస్తున్నాను. నా సలహా పాటించి నువ్వు రాజకీయాలకు పనికిరావు. ఈ ప్రాంతం అంతా రైతాంగంతో కూడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నీకేం పని? నీకు చేతకానివాడివి ఈ రోజు నుంచి ఇంట్లో కూర్చుంటే చాలా సంతోషిస్తామని రైతుల తరపున మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశం అంటే రైతులకి నీరు అందించిన అవకాశం శిరీషమ్మ ఎలా ఉపయోగించుకున్నారో ఒకసారి నీ కళ్ళతో చూడాలనేసి ఆశిస్తూ ధన్యవాదాలు.